Summer holidays vandachu, நம்ம GT Holidays vandachu. GT Holidays, South India's #1 travel brand. Hey amigos, hi. Welcome to Galata Telugu. And right now we have Shreya Kontam. మీకు అందరికీ తెలుసు లైక్ రీసెంట్గా శుభ మూవీతో బిగ్ హిట్ కొట్టింది. Let's talk with her. Hi Shreya. Hi. How are you? I'm good. So I want to ask you first question like మీ ఇంట్లో పైన అంటే లైక్ వాటర్ ట్యాంకర్ సిమెంటా ఆర్ ఎల్స్ ప్లాస్టిక్? Plastic. I'm just kidding. So fine. We know until like your debut is gang leader, Nani's gang leader. But how it happens and ikkada varaku how? అంటే గ్యాంగ్ లీడర్ నేను చేసినప్పుడు ఐ వాజ్ ఇన్ మై 12th grade అనమాట. సో ఎగ్జామ్స్ ముందు ఫైనల్ ఎగ్జామ్స్ ముందు ఐ వాజ్ జస్ట్ ఖాళీగా ఉండే. సో ఆ టైంలో నేను నార్మల్గా ఒక ఆడిషన్కి వెళ్ళాను. అది యాక్చువల్లీ శేఖర్ కమలా గారి ఆడిషన్ అనమాట. ఐ వాజ్ అకంపెనీయింగ్ అ చైల్డ్ ఆర్టిస్ట్. సో ఇట్ వాజ్ యాక్చువల్లీ శేఖర్ కమలా సార్స్ ఆడిషన్. సికింద్రాబాద్ ఆఫీస్కి వెళ్ళాము. అక్కడ ఒక చైల్డ్ కోఆర్డినేటర్ నన్ను చూసి ఆ రోజు చెప్పారు నాకు విక్రమ్ సార్ దగ్గర రిక్వైర్మెంట్ ఉంది అని చెప్పి. సో ఐ థాట్ మనం మూవీ డైరెక్టర్ ఫోటో తీసుకుందాం అని చెప్పి వెళ్ళాను. వెళ్ళాక ఇంకా అక్కడ దే లైక్ దిస్ 10 girls వెరీ మంచిగా వెరీ డ్రెస్డ్ వెరీ ప్రిటీ సిట్టింగ్. నేను అనుకున్నా సర్లే ఫోటో అయితే దొరుకుతుంది అనుకుంటూ వెళ్ళి అండ్ దెన్ ఐ హ్యాడ్ గ్లాసెస్ ఆన్ అండ్ నా క్యారెక్టర్కి కూడా గ్లాసెస్ ఉన్నాయి కాబట్టి ఇమీడియట్లీ కనెక్టెడ్ అండ్ నెక్స్ట్ డే ఐ మెట్ PC శ్రీరామ్ సార్. హీ డిడ్ మై లుక్ టెస్ట్. అండ్ దాని తర్వాత అంటే నెక్స్ట్ డే వీ హ్యాడ్ లైక్ ఆడిషన్ ఫైనల్లీ అండ్ ఐ గాట్ ది రోల్. బాగా జరిగిపోయింది ఒకదాని తర్వాత ఒకటి. చాలా యాక్సిడెంటల్ గా అయిపోయిందండి. లైక్ శేఖర్ కమల గారు ఏ ఫిల్మ్ గురించి వెళ్ళారంటే లైక్ ఐ డోంట్ నో ఐ థింక్ ఇట్స్ లవ్ స్టోరీ అనుకుంటా. లవ్ స్టోరీయా? యా బట్ మేబీ నాట్ ఆల్సో. నాకు ఎగ్జాక్ట్ ఐడియా లేదు. బట్ నాకు ఒకటే గుర్తుంది ఏంటంటే నేను నా లైఫ్ లో మోస్ట్ టెరబుల్ ఆడిషన్ అక్కడే ఇచ్చాను. మై ఫస్ట్ ఆడిషన్. ఐ డోంట్ నేను చెప్తాను. సో ఆడిషన్ ఏముంది అంటే సో సీన్ ఏంటంటే రాత్రి పూట నేను ఇంకా నాకు వరుసకి మామయ్య అయ్యే క్యారెక్టర్ అనమాట. మేమిద్దరం వెళ్తూ ఉంటాము. వెళ్తూ ఉన్నప్పుడు హీల్ బిహేవ్ కొంచెం ఇన్అప్రోప్రియేట్ గా. అప్పుడు నేను ఏదో అనాలి, నేను అరవడమో రియాక్షన్ చేయడం సంథింగ్ లైక్ దట్. అయితే నేను ఓకే అనుకున్నాక యాక్షన్ స్టార్ట్ అవగానే నేను బాగున్నారా తిన్నారా ఇవన్నీ అడుగుతున్నాను నేను ఆడిషన్ లో. సో ఐ వాజ్ లైక్ అమ్మా అది ఎప్పుడు బయటికి రావద్దు అనుకున్నాను నేను. I hope it doesn't come out. Maybe it will come later. Later on it will come. Definitely. See, అంటే మనం చూస్తాం కదా whoever superstar అయిన తర్వాత కొన్నిసార్లు అవి ఆడిషన్స్ బయటకు వస్తాయి కదా. మేబీ ఇన్ ఫ్యూచర్ అలాంటివి చాలా ఉన్నాయి కానీ ఇది రావద్దు. అలాంటివి చాలా ఉన్నాయా? అంటే డూ యు ఎవర్ ప్రిపేర్ షోరీల్ లైక్ అంటే కొంతమంది అంటూ ఉంటారు కదా లైక్ షోరీల్ ప్రిపేర్ చేసుకునే ఇలా పోర్ట్ఫోలియో ప్రిపేర్ చేసుకోమని. హ్యావ్ యు ఎవర్ ప్రిపేర్డ్ లైక్ బిఫోర్ టు ఎంటర్ ఇన్ టు ద ఆడిషన్స్ అలా? ఐ డోంట్ నాకు షోరీలు అంటూ ఏం లేదండి. బట్ ఐ హ్యావ్ అ పోర్ట్ఫోలియో ఆబ్వియస్లీ. నేను ఐ కీప్ అప్డేటింగ్ పోర్ట్ఫోలియో బట్ మోస్ట్లీ విత్ లైక్ పిక్చర్స్ ఉంటాయి కదా దాంట్లో. షో ఐ మీన్ ఒక ఇంట్రొడక్షన్ వీడియో ఉంటుంది. ఇంట్రొడక్షన్ వీడియోతో పాటు పిక్చర్స్ అండ్ మీ ఎక్స్పీరియన్సెస్ ఏంటి అంతే. అంటే నాకు అంత ఎక్స్పీరియన్స్ లేకుండే కాబట్టి మోస్ట్లీ పిక్చర్స్ ఉండే. బట్ యా ఐ థింక్ ఇట్స్ బీన్ 2 to 3 years గ్యాంగ్ లీడర్ తర్వాత. గ్యాంగ్ లీడర్ 2019. 2019, yeah. That's 6 years. Almost 6 years, yeah. So ఎందుకు అంటే లైక్ ఆఫ్టర్ ఇంత గ్యాప్? అంటే నాకు గ్యాంగ్ లీడర్ ఉన్నప్పుడు ఐ వాజ్ 17. ఓకే. ఐ జస్ట్ టర్న్ 17 అప్పుడు. దాని తర్వాత నేను యుఎస్కి వెళ్ళాను నా అండర్ గ్రాడ్ కోసం. అది ప్రిపేర్డ్ ఉండే అనమాట. దట్ వాజ్ ఫిక్స్డ్. గ్యాంగ్ లీడర్ వాజ్ అన్ యాక్సిడెంట్. సో నేను యాక్చువల్లీ గ్యాంగ్ లీడర్ రిలీజ్ అయ్యే ముందే నేను వెళ్ళిపోయాను. ఆగస్ట్లో ఐ లెఫ్ట్ ఆఫ్. సెప్టెంబర్లో రిలీజ్ అయింది. నేను అసలు ఇక్కడ దేనికి లేకుండే. ఇంకా కాలేజ్ చూడలేదు ఇక్కడ మీరు? లేదు అక్కడే చూసాను. ఇట్ ఇస్ సాడ్. సో నౌ యు ఆర్ 23. yes. మీరు నార్మల్ గా అడిగా నేను చెప్తుండే. ఓకే డన్. బట్ యా సో ఇట్ టుక్ టైమ్. సో వాట్ అబౌట్ శుభం? ఇట్ వాజ్ నైస్ యాక్చువల్లీ. నేను చూసా లైక్ మీ మేక్ ఓవర్ కానివ్వండి ఆర్ ఎల్స్ సమ్ పార్ట్స్ బాగా చేశారు అనిపించింది. నాకు ఫస్ట్ అదే అడిగాను కదా నేను ఆఫ్ కెమెరాలో కూడా లైక్ ప్రోస్థెటిక్ మేకప్ అండ్ ఆల్ హౌ లాంగ్ ఇట్ టేక్స్ అంటే లైక్ 1 hour పడుతుండే అని చెప్పి. మా యాక్చువల్లీ ఫ్యామిలీ మ్యాన్ కోసం వర్క్ చేసిన ప్రాస్థెటిక్స్ వాళ్ళే దీనికి వచ్చారు. అంకిత్ అని చెప్పి ఫ్రమ్ బాంబే.
సో వాళ్ళు దే వుడ్ టేక్ లైక్ 1 hour, మంచి వాళ్ళ టీం ఉంటుండే. సో మంచిగా 1 hour వాళ్ళ టైం తీసుకొని దే వుడ్ యూజ్ ఆల్ ద ప్రొడక్ట్స్ ఆన్ us. సో యా, ఐ మీన్ డు యు పార్టిసిపేట్ ఇన్ వర్క్షాప్ యాజ్ వెల్? యా, అంటే శుభంకి అయితే చాలా, నాకు ప్రవీణ్ సార్ మాకు కాస్టింగ్ అయ్యేటప్పుడే ఈ వాజ్ వెరీ క్లియర్ అనమాట. నాకు చెప్పారు అప్పుడే దట్ శ్రేయ, ఈ మూవీని నువ్వు ఒక మూవీలా చూడకు, ఇది ఒక గ్రాడ్ ఫిల్మ్ లాగా ఆలోచించు, ప్రతిదీ ఐ వాంట్ యూ టు బీ పార్ట్ ఆఫ్ అని చెప్పి. సో మాకు స్క్రిప్ట్ రీడింగ్స్ జరిగాయి. మేము నాది హర్షిత్ అండ్ మా ఇద్దరికి వర్క్షాప్స్ కలిసి ఉంటుండే. సో స్టార్టింగ్ నుంచి అసలు మా ఇద్దరు ప్రతి సీన్ మేము ఆల్రెడీ ముందు చేసాం. మేము సెట్ మీదకి వెళ్ళేటప్పటికి మాకు డైలాగ్ వచ్చు, అన్నీ వచ్చు, అక్కడికి వెళ్ళి చేయడమే ఉండే. అచ్చా, ఓకే. అంటే ఇప్పుడు యూజువల్లీ ప్రాంప్టింగ్ ఆర్ ఎల్స్ డైలాగ్ ప్రిపరేషన్ గాని ఉంటుంది సెట్స్ కి వెళ్ళాక, కానీ ఇక్కడ మీరు ఆల్రెడీ వర్క్ షాప్ లోనే మొత్తం అన్ని నేర్చేసుకున్నారు. సో డ్రాఫ్టింగ్ ఫైనల్ అయిపోయిన తర్వాత బౌండెడ్ స్క్రిప్ట్ తో వెళ్ళారా షూట్ కి? అంటే స్క్రిప్ట్ అవన్నీ ముందే ఉండే, కానీ ప్రవీణ్ సార్ ఎలా అంటుండే అంటే స్క్రిప్ట్ రెఫరెన్స్ కి మాత్రమే, మీ డైలాగ్స్ మీకు తెలియాలి, అక్కడికి వెళ్ళాక మీరు ఏమైనా ఇంప్రూవైజ్ చేయాలనుకుంటే చేయండి అనే టైప్ ఉంటుండే అనమాట. అచ్చా, ఓకే. సో ఎన్ని డేస్ పట్టింది ఇదంతా షూట్? 32 days. 32 days 35 max. యా, మొత్తం చాలా తక్కువ కదా. నేను అదే షాక్ అవుతాను, 35 days షూటింగ్ అయిపోవడం ఏంటి అని. బట్ యా, ర్యాప్ చేశారు బానే. నైస్. సమంత గారు మీట్ అయ్యారా? యా, చాలా సార్లు. హౌ అబౌట్ ద ఎక్స్పీరియన్స్? అంటే ఫస్ట్ టైం నేను కలిసినప్పుడు నాకు అదే రోజు ప్రవీణ్ సార్ కాల్ చేసి ఆఫీస్కి రమ్మన్నారు, వెళ్ళాను. ఇంకా చెప్పారనమాట యూ గాట్ సెలెక్టెడ్ అని చెప్పి. ఐ వాస్ లైక్ వావ్, నైస్. అండ్ అప్పుడు నాకు రివీల్ చేశారు దట్ సమంత మ్యామ్ ఇస్ ద ప్రొడ్యూసర్ అని చెప్పి. అప్పటి వరకు నాకు ఓన్లీ సినిమా బండి డైరెక్టర్ అని తెలుసు. ఐ డోంట్ నో సమంత మ్యామ్ ఇస్ ద ప్రొడ్యూసర్ అని చెప్పి. ఐ వాస్ లైక్ ఓ వావ్, నైస్ అనుకున్నా. అండ్ వస్తున్నారు మ్యామ్ ఇప్పుడు, నువ్వు హర్షిత్ కూడా వస్తున్నాడు, హర్షిత్ వచ్చేసాడు యాక్చువల్లీ, నువ్వు హర్షిత్ కలిసి ఇప్పుడు ఒక సీన్ చేయాలి మ్యామ్ ముందు అన్నారు. ఐ వాజ్ లైక్, కలిసిన ఫస్ట్ డేనే మా వాటర్ ట్యాంక్ సీన్ గుర్తుందా, అదే సీన్ నేను చేసాం అనమాట. యా, సో ఫస్ట్ సీన్ తన ముందు చేశాను. నాకైతే మై హ్యాండ్స్ లైక్ షివరింగ్, ఇలా షివరింగ్ మొత్తం. బట్ ఇట్ వాస్ ఎక్స్ట్రా. అంటే నేను చిన్నప్పటి నుంచి లిటరలీ చూస్తూ పెరిగాం కాబట్టి సో లైక్ స్టార్ స్ట్రాక్ ఇంటూ అనదర్ లెవెల్. ఒక్క మాట రాలేదు నా నోట్ల నుంచి. అండ్ ఈవెన్ నౌ యాక్చువల్లీ సమంత మ్యామ్ ని కలిసిన ప్రతిసారి ఐ కాంట్ టాక్. ఇట్స్ సో నర్వస్. ఎక్కడ మీ ప్రాపర్ ఎవ్రీథింగ్? హైదరాబాద్ ఉంది. అసలు స్లాంగ్ కూడా తెలియట్లేదు అందుకు. ఎలా అనిపిస్తుంది మీకు? న్యూట్రల్ గా మాట్లాడుతున్నానా? యా, డోంట్ బి కాన్షియస్. నేను కూడా కాన్షియస్ అవుతాను, మీరు కాన్షియస్ ప్లీజ్. ఓకే, చాలా ఫన్ మోడ్ లో ఇంటర్వ్యూ చేద్దాం అనుకుంటున్నాను. ఓకేనా? సో ఇప్పుడు నాని గ్యాంగ్ లీడర్ గురించి మాట్లాడుకుంటే, నాకు గ్యాంగ్ లీడర్ అనగానే ఒక స్పెషల్ సీన్ గుర్తొస్తుంది. లైక్ ఇంటర్వెల్ బ్యాంగ్ లో రథం లాగా ఉంటుంది సరే కాసేపు. నేను ఫస్ట్ డే షూట్ చూసినప్పుడు, అంటే లైక్ ఆ సీన్ చూసినప్పుడే నాకు భలే అనిపించింది. ఆ సీన్ గుర్తుందా మీకు? గుర్తుంది. లైక్ అదేమన్నా చెప్పగలరా? మరి ఆ సీన్ వి వర్ షూటింగ్ ఇన్ ఢిల్లీ అన్నమాట. రేస్ ట్రాక్ కోసం వి హాడ్ టు గో టు ఢిల్లీ. సో 2 days ఢిల్లీలో షూట్ ఉండే. అప్పుడు నేనేమో అసలు ఆ ఎండలో అక్కడ నిల్చొని ఇక్కడ నిల్చోమంటున్నారు. సో కూబా వాజ్ ద సినిమాటోగ్రాఫర్ అప్పుడు, సేమ్ వన్ ఫర్ పుష్ప. సో కూబా వాజ్ లైక్ ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నాయి అనమాట. బేసిక్లీ ఇక్కడ నిల్చో అక్కడ నిల్చో అని చెప్పి కొంచెం అటు ఇటు చేంజింగ్ ద ప్లేస్మెంట్స్. ఏమవుతుందో అనుకుంటున్నాను. నాకు అసలు ఆ సీన్ ఏమవుతుందో థియేటర్ లో చూసే వరకు నాకు అసలు ఐడియానే లేదు. బట్ దెన్ ఐ సా ఇన్ ద థియేటర్, ఐ వాజ్ లైక్ ఓ మై గాడ్, లుక్ సో కూల్. నేను కూడా అదే అనుకున్నాను. లైక్ అర్జునుడు ఇంకా లైక్ పాండవాస్ ఆల్ రైట్, నాకు చాలా కూల్ అనిపించింది. బట్ యా, అప్పుడు దట్ వాస్ ద సీన్. నేను ఎండలో ఉండే అసలు ఏమవుతుంది ఇక్కడ అంటే, ఇట్ వాజ్ ఆల్సో మై ఫస్ట్ మూవీ కదా. సో నాకు ఏమి ఎక్స్పెక్ట్ చేయాలో కూడా తెలీదు. నేనేదో గ్యాంగ్ లీడర్ వచ్చినప్పుడు సర్లే ఓ 10 days షూటింగ్ ఉంటుందేమో అనుకున్నాను. అక్కడేమో 40 days అన్నారు. 40 days త్రూఅవుట్ ద స్క్రిప్ట్ ఉంటారు కదా, అంటే లైక్ మీ 6 members మీద నడుస్తుంది. సో ఇట్ వాజ్ క్రేజీ. అసలు గ్యాంగ్ లీడర్ వాజ్ ఇన్సేన్. అంటే నాకు అసలు ఐ డోంట్ నో వాట్ వాస్ కమింగ్ మై వే. బట్ నా లైఫ్ మార్చేసాను. I can say that. అంటే యు ఆర్ టూ యంగ్ కదా చేసేటప్పుడు, లైక్ ఎమోషన్స్ కానీ ఎవ్రీథింగ్ క్యారీ చేయడానికి ఎలా అనిపించింది? లైక్ అంటే ఇప్పుడు హీఈస్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ డైరెక్టర్, వెన్ హీస్ సేయింగ్ ఎవ్రీథింగ్ కొంచెం భయం ఉంటుంది కదా, లైక్ యాంగ్షియస్నెస్ ఎవ్రీథింగ్. విక్రమ్ సార్ ఇస్ ద స్వీటెస్ట్. అంటే మేము ఇంకా టచ్ లో ఉంటాము. శుభం చూసారు, ఐ కీప్ షేరింగ్, వి కీప్ టాకింగ్.
hopefully I'll get to work with him someday again. Hopefully. I really love him. Amazing. అసలు నా లైఫ్లో నేను యాక్చువల్లీ యాక్టింగ్ వదిలేండి, ఫిల్మ్స్కి రావాలని ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ హిమ్. గ్యాంగ్ లీడర్ అప్పుడు మా మమ్మీ చాలా స్ట్రెస్లో ఉండే అనమాట. ఎందుకంటే షీఈస్ లైక్, అంటే మా దగ్గర, అంటే మా ఫ్యామిలీలో ఎస్పెషలీ ఎవరు యాక్టింగ్ గురించి ఒక కెరియర్లా తీసుకోరు. ఒకవేళ తీసుకున్న అబ్బాయిలు తీసుకుంటారు, ఆ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఉంటుండే, కానీ అమ్మాయిలు వెళ్ళి చేయడం వాజ్ ఎక్స్ట్రీమ్లీ న్యూ. అయినా మా ఇంట్లో ఎవరు ఇలా ఆపడం ఇవన్నీ జరగవు అనమాట. సో వాళ్ళు ఎలా అంటే సరే నీ ఇష్టం కానీ అలా ఉంటారు వాళ్ళు. సో మా మమ్మీ చాలా ఇలా స్ట్రెస్ లో ఉన్నప్పుడు విక్రమ్ సార్ అంటుండే, మ్యామ్ తను మూవీసే చేయాలి, మీరు అసలు ఆలోచించకండి అని చెప్పి. సో సమ్వేర్ ఇట్స్ హిమ్ అండ్ ఇట్ వాజ్ అమేజింగ్ టు మీ. గ్యాంగ్ లీడర్ ఇస్ ఆల్ హిమ్. అండ్ ఆబ్వియస్లీ లైక్ Nani, so like all of them were there. Like Sharanya ma'am, I got to meet Priyanka, like Lakshmi ma'am. So నాకు చాలా క్రేజీ అనిపించింది. ఇట్ వాజ్ ఆల్ వెరీ న్యూ, బట్ భయం ఏం అవ్వలేదు, ఎందుకంటే వాళ్ళందరూ చాలా చాలా కంఫర్టబుల్ గా చేశారు మొత్తం. ద ఫ్రెండ్ లైక్ ద హోల్ సెట్, ఆల్ ఆఫ్ దెమ్ వర్ ఎక్స్ట్రీమ్లీ ఫ్రెండ్లీ అండ్ నైస్ టు మీ. సో ఇట్ వాజ్ నైస్, ఇట్ వాజ్ ఈజీ. అండ్ మరి అంత పర్ఫార్మెన్స్ ఏం చేశాను నేను దాంట్లో? లేదు బట్ కమింగ్ టు శుభం మాత్రం, బట్ మీకు స్కోప్ ఉండే రైట్. సో మీ పర్ఫార్మెన్స్ కి కొంచెం స్కోప్ ఉంది. లైక్ మీరు ఆ హారిఫిక్ ఎఫెక్ట్ ఎప్పుడైతే వచ్చిందో ఎవ్రీ టైం మీరు చాలా ఎగ్జైట్ అయి చేయాల్సి వచ్చిందేమో అనిపించింది. లైక్ ఆ మేకప్ తో కానివ్వండి, ఇన్ఫాక్ట్ ఆ రోల్ రివర్స్ అవుతారు చూసారా పైనుంచి కిందకి చైర్ తో, ఆ సీన్ దట్ వాజ్ రైట్, కరెక్ట్ చెప్పారు మీరు. అసలు అంటే దయ్యం చేయడం వాజ్ యాక్టింగ్ వైజ్ ఈజీ ఉండే, నార్మల్ కన్నా దయ్యంలో చేయడం వాజ్ మోర్ ఈజీ. భయపెట్టడమే కదా, ఇంకా ఎలాంటి అలా చేస్తుండే. నార్మల్ కన్నా దయ్యంగా చేయడం ఈజీ అంట. యా, మా ఇంట్లో వాళ్ళు చూసి అన్నారు, నువ్వు యాక్టింగ్ చేసావా, అలానే ఉంటావుగా నువ్వు అని. బట్ ఇట్ వాజ్ వెరీ డ్రైనింగ్, చాలా ఎగ్జాస్టింగ్ ఉంటుండే. ఎందుకంటే వాయిస్ కానీ ఎక్స్ప్రెషన్స్ కానీ హ్యాడ్ టు హోల్డ్ ఇట్ ఫర్ లాంగర్ టైమ్. సో నాకు వాళ్ళు స్టార్టింగ్ లో అంటే లైక్ ఈ 3 members హీరోస్ మాట్లాడుకుంటారు కదా, అక్కడ అనిపించింది సింక్ సౌండ్ అని. మేబీ ఎక్కడైనా టీమ్ మెన్షన్ చేశారో లేదా ఐ డోంట్ నో, సింక్ సౌండ్ ఏమో అనిపించింది. సో అంటే ఇప్పుడు మరి ఈ హారిఫిక్ ఎఫెక్ట్స్ ఓకే RR లో కొన్ని యాడ్ ఆన్ చేస్తారు, కానీ ఒరిజినల్ గా మీరు అక్కడ చేయాల్సి వచ్చిందా? అరవడం కానీ ఎవ్రీథింగ్. అంటే నాకు డబ్బింగ్ ఉండే అండి, కానీ డబ్బింగ్ లైక్ వెరీ అరగంటలో అయిపోయింది ఆ డబ్బింగ్ అంతా. జస్ట్ ఇక్కడక్కడ కరెక్షన్సే కానీ మేము అసలు మెజారిటీ మొత్తం సింగ్ సౌండే ఉండే. యా, సో అందుకే ఇట్ వాస్ దాట్ డ్రైనింగ్. ఎందుకంటే వీ హ్యాడ్ టు షౌట్, మేము ఎంతో అక్కడ అరవడము. అండ్ ఒక టేక్ లో ఏది కాదు కదా, ఒక 2-3 takes చేసి. సో ఇట్ వాస్ వెరీ క్వైట్ డ్రైనింగ్, బట్ క్రేజీ ఎక్స్పీరియన్స్. సో ఐ డోంట్ నో లైక్ మేకింగ్ ఆఫ్ సింగ్ సౌండ్ ఎలా ఉంటుందో దాంతో అనేది. అంటే లైక్ నేను విన్నా, అంటే కొన్ని ఫిల్మ్స్ ఈ మధ్యకాలంలో చూస్తే రీసెంట్ గా రానా గారు చేసిన 35 కానివ్వండి, లేదంటే కంచరపల్లి, ఇవన్నీ సింగ్ సౌండ్స్ అని విన్నా. బట్ ఈ సింగ్ సౌండ్ తో చేసినప్పుడు మేకింగ్ ఎలా ఉంటుంది? లైక్ ఇప్పుడు మన యాక్టింగ్ వైజ్ గా ఉండే 4 members యాక్టర్స్ ఉన్నారు అనుకోండి స్క్రీన్ మీద, ఎవరో ఒకరు మిస్ అయినా మళ్ళీ రీటేక్ అవుతుంది కదా. ఈ సింగ్ సౌండ్ వల్ల వచ్చే ప్రోస్ ఏంటి, కోన్స్ ఏంటి? అంటే మోర్ లైక్ నాకు పర్సనలీ నాకు డబ్బింగ్ అస్సలు నచ్చదు. నాకు డబ్బింగ్ చాలా టార్చర్ అనిపిస్తుంది. గ్యాంగ్ లీడర్ అన్నప్పుడు అయితే అసలు అది కావట్లేదు, బికాజ్ ఇట్స్ సో హార్డ్ టు రీక్రియేట్. ఆ జోన్ లో ఉన్నప్పుడు ఏది వస్తుందో అది క్యాప్చర్ చేయడం ఇస్ గ్రేట్నెస్ టు మీ. సో నాకు సింగ్ సౌండ్ వల్ల నాకు చాలా హెల్ప్ అయింది. సో అంటే అక్కడ న్యాచురలీ వాట్ ఎవర్ వి డూయింగ్ అని చెప్పి. కానీ మేము యాజ్ ఐ సెడ్ మేము చాలా వర్క్ షాప్స్ చేసాము. ఇన్ఫాక్ట్ మా ప్రతి సీన్ మేము ముందు చేసిందే. సో మాకు తెలుసు తను ఎప్పుడు, హర్షిత్ ఎప్పుడు డైలాగ్ ఆపుతాడు, నాది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది. అండ్ వీ వర్ జెన్యున్లీ లైక్ ఇన్ దట్ జోన్ కాబట్టి అంత కష్టమేం అనిపించలేదు. కాన్స్ కన్నా ఎక్కువ ప్రోస్ ఆర్ లైక్ టూ స్ట్రాంగ్. కాన్స్ అంటే కాన్స్ వుడ్ జస్ట్ బీ దట్ ఒక్కొక్కసారి డిస్టర్బెన్స్ చాలా ఉంటుంది కదా, ఎక్స్టీరియర్స్ కదా, ఎక్స్టీరియర్స్ అప్పుడు డిస్టర్బెన్స్ చాలా ఉంటుంది. అప్పుడు ఆ సౌండ్ మధ్యలో మా వాయిస్ అవన్నీ క్రాక్ అవ్వడం అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ మళ్ళీ డబ్బింగ్లో చేయాల్సి వచ్చింది. బట్ మోస్ట్ ఆఫ్ ఇట్ వాజ్ రియలీ గుడ్. ఎంత డిస్టర్బెన్స్ ఉన్నా దే కుడ్, ఎలానో వాళ్ళు అది ఎలా అలా వస్తుందో నాకైతే అస్సలు ఐడియా లేదు. ఐఎమ్ సో డమ్ అబౌట్ దీస్. బట్ చాలా సీన్స్ లో అయితే వాళ్ళు నాయిస్ క్యాన్సిలేషన్ ఇవన్నీ చేయగలిగారు.
అండ్ మాకు లాంగ్వేజ్ వచ్చు కాబట్టి, అంటే యాక్చువల్లీ ఇది ఉంది, కొన్ని సీన్స్ లో తెలంగాణ వచ్చేస్తున్నాయి నాకు. అవునా? సో మాది ఎలా ఉంటుండే, అంటే మేము సమంత మాకు ఏమని చెప్పిందంటే, ఎక్కువ స్ట్రెస్ తీసుకోకండి, న్యూట్రల్ ట్రై చేయండి, మోస్ట్ ఆఫ్ ఇట్ న్యూట్రల్ ట్రై చేయండి, ఒకవేళ అటు ఇటు అయితే చూసుకుందాం అన్నట్టు. I mean, is she participated in on sets like while making the film and all? Yeah. Is she take care అంటే like of course obviously production wise గా ఉంటారు, కాకుండా అంటే like షూటింగ్ టైం లో మేము మీకు చెప్పాలంటే తను ప్రొడక్షన్ కన్నా క్రియేటివ్లీ షీ వాజ్ ఎక్స్ట్రీమ్లీ ఇన్వాల్వ్డ్. ఓకే. అంటే ఫస్ట్ డే చూసారు, తర్వాత మా వర్క్ షాప్స్కి వచ్చారు మ్యామ్. తన ముందు మేము అమ్మాయిలం మా సీన్స్ చేసాము, నేను హర్షిత్ చేసాము, అబ్బాయిలందరూ హర్షిత్, చరణ్, గవిరెడ్డి గారు వాళ్ళ ముగ్గురు సీన్స్ చేశారు. సో సమంత మ్యామ్ ముందు అందరం అన్ని సీన్స్ చేసాము, తను చూసింది. ఇన్ఫ్యాక్ట్ మా ఫస్ట్ డే ఆఫ్ షూట్ వాజ్ మా ఫస్ట్ నైట్ సీన్. ఓకే. ఫస్ట్ డే ఫస్ట్ నైట్ సీన్, సెకండ్ డే సెకండ్ నైట్ సీన్. అచ్చా, ఓకే. సో ఫస్ట్ డే అన్నప్పుడు మేము లిటిలీ వ్యానిటీ వ్యాన్లో, మ్యామ్ వ్యానిటీ వ్యాన్లో కూర్చొని నేను సమంత మ్యామ్ అసలు ఆలోచిస్తుంది అసలు ఈ హారర్ది ఎలా చేయాలి అని చెప్పి. సో ఎందుకంటే ఫస్ట్ టైం దయ్యం పడుతుంది కదా, సో ఫస్ట్ చూపించేసేయాలా లేకపోతే నార్మల్గా ఉండాలా అని చెప్పి చాలా డిస్కషన్స్ అయ్యాయి ఆ ఫస్ట్ డే రోజు. సో మ్యామ్ కూడా కూర్చుండే, ఇద్దరం తను చేసి నాకు చూపిస్తుండే. సో షీ వాజ్ దేర్ ఆన్ షూట్ ఆ రోజు. సో తను ఎక్స్ట్రీమ్లీ, ఐ మీన్ భీమ్లీ స్కెడ్యూల్కి మ్యామ్ అంత రాలేదు, కానీ హైదరాబాద్లో RFC జరిగిన ప్రతి దగ్గర ఐ థింక్ ఆల్మోస్ట్ షీ వాజ్ దేర్. Whose idea this? I mean, like ఇలా స్టార్టింగ్ చెప్తారు కదా, ఏది ఐడియా ఉష్ అంటారు కదా, whose idea is it? ఆ సీన్ ఉండే, అంటే అది రైటర్ మా వసంత్ సార్ ఐడియా అది. అంటే ఇప్పుడు అప్పటి వరకు ఆల్ఫా మేల్ అని అంటూ తను చెప్తూ ఉంటాడు. హర్షిత్ డైలాగ్ ఏముంటుంది, ఈ ఊర్లో నాకు ఎవరు సాటి తిరిగారు అండ్ ఆల్ దాట్ కదా. సో దానికి కాంట్రాస్ట్ తనకి దయ్యం వచ్చాకనే చేస్తుంది కదా. సో దట్ వాజ్ రిటన్ బై ఆ రైటర్ ఓన్లీ, ఎవరి ఐడియా కాదు అది. లైక్ మీరు సీరియల్ బఫా, అంటే వెబ్ సిరీస్ మూవీలో అంటున్నారా? మూవీలో కాదు, జస్ట్ నార్మల్గా మూవీ బఫే, మూవీ అండ్ వెబ్ సిరీస్. సీరియల్ అని చెప్పలేను, వెబ్ సిరీస్ అని చెప్పగలుగుతాను. బట్ నిజంగా ఇన్సేన్, అసలు ఎలా ఉంటుందా అని అనుకున్నాను నేనైతే. బట్ ఆఫ్ కోర్స్ నేను లాజిక్ ఎండ్ చేసేసి సినిమా చూస్తే మాత్రం ఎవ్రీబడి విల్ లైక్, అంటే లైక్ మన తెలుగు సినిమాలలో ఎప్పుడన్నీ మనం లాజిక్లు వెతుక్కుంటున్నాము మీరు, మరి ఏ లాజిక్ ఉంటాయని మన దగ్గర, ఎమోషన్ అంతే. సో ఓకే, సో కొంతమంది కొన్ని ఎమోషన్స్లో ప్రో ఉంటారు కదా, లైక్ కమింగ్ టు శ్రేయ, మీరు ఎక్కువ ఏ ఎమోషన్లో ప్రో అని చెప్పచ్చు? లైక్ ఐఎమ్ వెరీ స్ట్రాంగ్ ఇన్ దిస్ జోనర్ అంటే ఏంటి? నాకు ఎందుకో నేను రొమాంటిక్ సీన్స్ బాగా చేస్తాను నాకు అనిపించింది. I'm just kidding. No. అరిచే సీన్లు ఇవన్నీ నేను బాగా చేస్తాను. అరిచే సీన్లు? Yeah. First one is correct. No, but yeah, I think అరిచేవిటి యూజువలీ కోపం ఇవన్నీ కొంచెం ఈజీగా వస్తాయని నాకు చెప్తూ ఉంటారు. So I think those. What about response అంటే లైక్ ఆఫ్టర్ శుభం రిలీజ్? It's been really great అండి. అంటే నాకు ఆనెస్ట్లీ నేను థియేటర్కి వెళ్ళి ఆడియన్స్ అందరూ చూసి నవ్వుకుంటున్నప్పుడు దట్ ఈస్ మై బిగ్గెస్ట్ హ్యాపీనెస్. అంటే మా మూవీ చూస్తూ ఎంజాయ్ చేయడం ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ కదా. అంటే నా మూవీ అని కాకుండా జనరల్గా ఒక మూవీని ఆడియన్స్ ఎంజాయ్ చేస్తే అది చాలా బాగుంటుంది. అండ్ నేను అంటే మేము చాలా థియేటర్స్కి వెళ్ళామన్నమాట. మేము we did a promotional tour in Andhra and all as well. So రాజమండ్రి, జగంపేట్ ఇవన్నీ వెళ్ళేసి వచ్చామన్నమాట మేము. సో ఇవన్నీ వెళ్ళినప్పుడు వెరీ నైస్ రియాక్షన్ ఉండే ఆడియన్స్ నుంచి, వాళ్ళు ఎంజాయ్ చేశారు. సో ఐ థింక్ దట్స్ గుడ్. అండ్ ఆబ్వియస్లీ మెసేజెస్ ఇవన్నీ వచ్చాయి, బట్ ఆడియన్స్ ఎంజాయ్ చేయడం ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అంటే లైక్ డూ యూ స్టిల్ బిలీవ్ అంటే లైక్ శుభం తర్వాత కూడా డూ యూ హ్యావ్ ఎ కెరియర్ ఇన్ దిస్ పాత్? అంటే లైక్ it is very tough because it's not depends on hard work, it depends on mostly some part of luck అని చెప్పొచ్చు, 70 to 80%. because sometimes నువ్వు ఎంత హార్డ్ వర్క్ చేసి అది ఎంత గ్రేట్ హిట్ ఇచ్చినా సరే people has to connect, that's a secondary, industry has to connect కదా. So do you ever think this logic? అంటే మేము లిటరలీ మీరు నమ్మరు, నేను మా కో యాక్టర్స్ లిటరలీ శుభం కో యాక్టర్స్ మేమందరం ఇదే మాట్లాడుకుంటుండే దట్ శుభం గ్రేట్, ఇప్పుడు ఎవరైనా అడిగితే చూపించడానికి మాకు ఒక గ్రేట్ ప్రాజెక్ట్ ఉంది, బట్ ఎక్స్పెక్టేషన్స్ మేమేం పెట్టుకోలేము కదా దీని తర్వాత ఏదో వస్తాయి అని చెప్పి. సో బ్యాక్ టు స్క్వేర్ వన్,
బ్యాక్ టు అగైన్ వర్కింగ్ ఫ్రమ్ స్టార్ట్. సో అలానే ఆలోచిస్తాను నేనైతే. అండ్ ఐ గాట్ టు మీట్ సో మెనీ రైటర్స్ ఈ శుభం ప్రాసెస్లో. ఇన్ఫ్యాక్ట్ మీరు నమ్మరు, శుభంలో ఆల్ ఆఫ్ దెమ్ యాక్టర్స్తో పాటు ఎక్సెప్ట్ ఫర్ మేబీ హర్షిత్ అండ్ ఆల్, హర్షిత్ ఇస్ లైక్ హీరో హర్షిత్తో పక్కన పెడితే మిగతా వాళ్ళందరూ దేర్ ఇస్ అ రైటర్. శాలిని ఇస్ అ రైటర్, షీఈస్ అ డైరెక్టర్. సో ఐ గాట్ టు మీట్ సో మెనీ ఆఫ్ దెమ్ దట్ నేను ఆలోచిస్తున్నాను దట్ రైటింగ్ ఐ వాంట్ టు సీ అని చెప్పి. ఐ యాక్చువల్లీ నేను ఈటీవీ విన్లో ఇంటర్న్షిప్ చేశాను. సో అంటే ఇప్పుడు నేను యుఎస్ నుంచి వచ్చాను 2023లో. నేను లైక్ జూలై ఆగస్ట్లో నేను ఇండియాకి వచ్చేసాను అనమాట. సో నేను అప్పుడు ఐ డిడ్ థియేటర్ ఫర్ 2-3 months హైదరాబాద్లో సంహారా అని చెప్పి. వండర్ఫుల్, లైక్ రియలీ గుడ్ థియేటర్ ఇట్ వాస్. దాని తర్వాత ఇంకా వాట్స్ ద నెక్స్ట్ స్టెప్, నెట్వర్కింగ్ చేయాలి కదా. సో ఐ న్యూ ఈటీవీ విన్స్ కాంటెంట్ హెడ్ నితిన్ అని చెప్పి, అండ్ సూరత్ అనదర్ క్రియేటివ్ ప్రొడ్యూసర్ దేర్. ఐ న్యూ దెమ్. సో ఐ టోల్డ్ దెమ్ నాకు ఐ నీడ్ సమ్ హెల్ప్, ఐ వాంట్ ఇంటర్న్ అండ్ ఐ వాంట్ లర్న్ అని చెప్పి. సో దే గాట్ మీ ఇన్. సో ఐ షాడోడ్ లైక్ అదర్ క్రియేటివ్ ప్రొడ్యూసర్స్. నేను వెళ్ళినప్పుడు 90s was releasing. Yeah, so I got to see all of that and I got to meet so many directors and I got to read so many scripts. అవన్నీ అవుతూ 7 months తర్వాత శుభం హ్యాపెన్. ఇంకా శుభం వచ్చాక ఐ మూవ్డ్ ఆన్ టు శుభం ఫ్రమ్ ది ఇంటర్న్షిప్. So parallelly you did theater arts as well, right? ఎక్కడ థియేటర్ అంటే హైదరాబాద్ లోనా? థియేటర్ చేశాను, యా, అంటే ఫర్ 3 months. యా అంటే లైక్ అంటే ఐ నెవర్ గో త్రూ ద థియేటర్ అండ్ ఆల్. సో ఏం జరుగుతుందంటే థియేటర్ ఆర్ట్స్ లో? థియేటర్లో అంటే చాలా జరుగుతుంది. అంటే మోస్ట్లీ నాకు ఇప్పుడు పర్ఫార్మింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అ క్రౌడ్ ఫర్ అన్ యాక్టర్ షుడ్ బి ఈజీ. ఎందుకంటే సెట్స్కి వెళ్ళినప్పుడు యూ కాంట్ బీ క్యారీడ్ అవే బై పీపుల్ అరౌండ్ యూ కదా. సో నాకు ఫస్ట్ ఐ నీడెడ్ టు గెట్ ఇట్ ఆఫ్ దాట్. సో నాకు థియేటర్ దానికి ఎక్స్ట్రీమ్లీ హెల్ప్ అయింది అనమాట. అండ్ నేను ఎప్పుడు అనుకోలేదు తెలుసా దట్ నేను ఇన్ని లైన్స్ ఇలా నేర్చుకొని చెప్పగలుగుతాను, లేకపోతే యూనో లైక్ 30 pages స్క్రిప్ట్ లైన్స్ నేర్చుకోగలుగుతాను. బట్ థియేటర్లో కజ్ వి డిడ్ ప్లేస్ అండ్ ఆల్, ప్లేలో మొత్తం స్క్రిప్ట్ నేర్చుకోవాలి కదా. సో నేనే షాక్ అయ్యాను. సో వి డిడ్ వన్ కాల్డ్ ఆస్కర్ వైల్డ్స్ ఒక ప్లే ఉంటుంది. బేసిక్లీ అష్టాచెమ్మ ఇస్ అన్ అడాప్టేషన్ ఆఫ్ దట్ ప్లే, దట్ మూవీ. నాకు పేరు గుర్తు రాలేదు, బట్ ఇట్స్ అన్ ఆస్కర్ వైల్డ్స్ ప్లే. అష్టాచెమ్మ మీన్స్ నానీస్ అష్టాచెమ్మ. yes, అది యాక్చువల్లీ అ ప్లే. సో దాంట్లో ఐ వాస్ ప్లేయింగ్ అ క్యారెక్టర్ కాల్డ్ సిసిలీ. సో దానికోసం నేను అసలు మొత్తం నేర్చేసుకున్నాను. సో నేనే చాలా షాక్ అయ్యాను అనమాట. సో దట్స్ వెన్ ఐ థాట్ లైక్ థియేటర్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ టు పుష్ యువర్ బౌండరీస్. సో టు మీ థియేటర్ వాస్ దాట్ అండ్ ఐ గాట్ టు మీట్ సమ్ రియలీ నైస్ పీపుల్ త్రూ ఇట్. సో యా, నైస్ నెట్వర్కింగ్ అక్కడ కూడా. ఐ మీన్ డూ యూ డిస్కవర్ యువర్ సెల్ఫ్ వాట్ కైండ్ ఆఫ్ యాక్టర్ యు ఆర్? సమ్ టైమ్స్ కొంతమంది ఇలా అంటారు కదా, లైక్ చాలా సీరియస్ మోడ్ లో ఉండి సిచ్యువేషన్ అంతా మెయింటైన్ చేయడం కానీ అలా నో డిస్కవర్ చేసుకున్నారా వాట్ కైండ్ ఆఫ్ యాక్టర్ యు ఆర్ అని? అంటే లైక్ ఈ 2-3 movies లో? నో, నాట్ రియలీ. నాకు జస్ట్ ఎలా ఉంటుందంటే, ఎందుకంటే నేను చేస్తున్నాను కాబట్టి నాకు అర్థం కాదు. నేను చూసుకున్నప్పుడు నాకు అర్థమవుతుంది, బట్ నేను చేసేది ఇస్ ద డైరెక్టర్ కావాల్సింది ఒకటేనా అని ఒక క్వశ్చన్ ఇస్ కాన్స్టెంట్లీ రన్నింగ్. ఇప్పుడు నేను ఒకటి చేస్తాను, మా ప్రవీణ్ సార్కి అదేనా కావాల్సింది అనే ఒక క్వశ్చన్ అలా ఉంటుంది కదా. సో వాళ్ళు సాటిస్ఫై అయినప్పుడే నేను సాటిస్ఫై అవుతాను. లెడ్జెస్ నేను చాలా క్రేజీ పర్ఫార్మెన్స్ ఇచ్చినా నాకు అనిపించింది, వాళ్ళకి నచ్చలేదు, ఇట్ వోంట్ వర్క్, రైట్? సో వాళ్ళకి నచ్చినప్పుడే ఐ బి లైక్ ఓకే ఏదో చేసాము అని. అప్పటి వరకు ద బెస్ట్ పార్ట్ ఆఫ్ టీమ్ వర్క్ ఇస్ దట్ ద ఇంటరాక్షన్ బిట్వీన్ ద డైరెక్టర్ అండ్ ది యాక్టర్. మేము దేర్ ఇస్ సో మచ్ ఆఫ్ కమ్యూనికేషన్ హ్యాపెనింగ్. ఇప్పుడు మా ప్రవీణ్ సార్ వస్తారు, శ్రీయా నాకు ఎందుకో ఇది ఇక్కడ ఇలా అనిపిస్తుంది, మేబీ నువ్వు ఫేస్ అంతా మూవ్ చేయొద్దేమో అన్నప్పుడు, సార్ మరి నేను ఇలా చేయాలా అని చెప్పి నేను ఒక వేరియేషన్ చూపించి, హిల్ బి లైక్ ఇంతకన్నా కొంచెం సటిల్గా చేయి, ఇంకొక ఫీడ్బ్యాక్. సో మంచి ఫీడ్బ్యాక్ వస్తున్నప్పుడు మంచి పర్ఫార్మెన్స్ కూడా వస్తుంది అని నాకు అనిపిస్తుంది. బట్ ఈ మూవీలో ఐ డోంట్ వాంట్ టు స్పాయిల్, బేబీ చూసుకుంటారు ఆల్మోస్ట్ చాలా మంది కాబట్టి, బెస్ట్ కొలాబరేషన్ లైక్ సినిమా బండి అండ్ శుభం. వావ్ నేను అసలు సినిమా బండి కోవిడ్ లో చూసాను, నేను మా డాడీ ఇద్దరం చూసాము. నేను అప్పుడే ప్రవీణ్ సార్ కి ఇంకా రాగ్ మయూర్ కి మెసేజ్ పెట్టాను. రాగ్ మయూర్ ఇంకా నేను అప్పటి నుంచి వి బిన్ ఫ్రెండ్స్. యా, వి స్టిల్ ఆర్ గుడ్ ఫ్రెండ్స్. బట్ ప్రవీణ్ సార్ రిప్లై చేయలేదు నాకు, సీన్స్ ఆన్ చేశారు. బట్ అప్పుడే అనుకున్నాను నేను దట్ ఐ వాంట్ వర్క్ విత్ హిమ్ అని చెప్పి. అందుకే నేను కాస్టింగ్ కాల్ చూసినప్పుడు నేను చాలా సీరియస్ గా తీసుకున్నా దట్ ఐ నీడ్ దిస్ అని చెప్పి. అంటే లైక్ మేనిఫెస్ట్, డు యు మేనిఫెస్ట్?
ఐ కెన్ సే సో. నిజంగా వర్క్ అవుతుందంటారా అంటే లైక్ మీ లైఫ్ లో? ఏమో అండి నా తెలియదు. అంటే ఐ వుడెంట్ సే మేనిఫెస్ట్, అంటే దానికోసం కూడా ప్రతిదానికి యూ హ్యావ్ టు వర్క్. సో ఎఫర్ట్ లేకుండా జస్ట్ మేనిఫెస్టేషన్ వల్ల ఏమవుతుందో నాకైతే తెలియదు. బట్ ఐ థింక్ నీకు కావాలని నువ్వు అనుకున్నప్పుడు ది అదర్ పర్సన్ కూడా నేను కావాలనుకోవడం ఇస్ జస్ట్ లక్. యాక్టింగ్ ఇన్ఫ్లుయెన్స్ ఎవరి వల్ల వచ్చింది అంటారు? లైక్ అంటే లైక్ మనకు తెలియకుండానే మనం మూవీస్ చూస్తూ అడాప్ట్ చేసుకుంటూ పెరుగుతాం మన చైల్డ్హుడ్ నుంచి. ఎనీ అదర్ హీరోయిన్స్ వాళ్ళ ప్యాషన్ని ఫాలో అవడం, మారల్స్ వాళ్ళ థింగ్స్ని ఫాలో అవడం ఇలాంటివి ఏమైనా చేశారా యాక్ట్రెస్ని? అలాంటివి ఏం లేదు కానీ బట్ నేను యాక్టర్ అవుదాం అనుకున్నప్పుడు మన అందరికి వస్తుంది కదా, అరే ఇలాంటి కెరియర్ ఉండాలి లేకపోతే ఇలాంటి రోల్స్ ఉండాలి అని. సో నేను వియర్డ్లీ అసలు నేను యాక్టింగ్ అవుదామని నేను గ్యాంగ్ లీడర్ తర్వాత అనుకున్నప్పుడు నాకు ఓన్లీ సమంత మ్యామ్ వచ్చింది ఆ బ్రెయిన్లోకి. బట్ మై ఫేవరెట్ యాక్ట్రెస్ ఇస్ తమన్నా సిన్స్ హ్యాపీ డేస్. అప్పుడు నేను 3rd grade ఉండే హ్యాపీ డేస్ వచ్చినప్పుడు, 3rd or 4th grade. కానీ అప్పుడే నేను హ్యాపీ డేస్ చూసి చాలా చాలా ఫీల్ అయిపోయాను. ఎందుకో ఏమర్థమైందో నాకు మరి. బట్ వెన్ ఐ థాట్ దట్ ఐ వాంట్ అ కెరియర్, నేను ఐ ఓన్లీ సో సమంత మ్యామ్. ఎందుకంటే అసలు ఆల్ ఆర్ మూవీస్ అసలు క్రేజీ, అసలు లెట్ బి ఈగా, వావ్, సూపర్ డీలక్స్, అసలు కొన్ని మూవీస్ అయితే రియలీ రియలీ బ్లూ మీ ఆఫ్ సమంత మ్యామ్స్. సో నేను ఇమీడియట్లీ ఇట్ వాస్ హర్. If I have to become an actress, it's her career that I'm seeing. But maintaining like her is so tough because she knew and chala hardships face chesaru, ups and downs, everything happens in professional career. Are you able to do these things and make ఎప్పుడైనా అనిపించిందా? అంటే నేనంతా లాంగ్ టర్మ్ ఆలోచించనండి. ఫర్ మీ ఇట్స్ మోర్ లైక్ నాకు ఇప్పుడు యాక్టింగ్ చేయాలని ఉంది, మేబీ ఫ్యూ ఇయర్స్ తర్వాత నాకు ఇంకేమైనా చేయాలని ఉండొచ్చు. సో ఇట్స్ నాట్ లైక్ దాట్. నాకు మై ఫస్ట్ లవ్ ఇస్ మూవీస్ తో, యాక్టింగ్ అండ్ ఆల్ ఇస్ హౌ ఐ ఫిట్ ఇన్. బట్ నాకు ద ఎండ్ ఆఫ్ ద డే మై హార్ట్ అండ్ సోల్ జస్ట్ లైస్ విత్ గుడ్ మూవీస్. నాకు ఒకటే ఏంటంటే నేను ఒక మూవీకి నేను యాక్టింగే చేయాలని నాకేం లేదు. ఐ డోంట్ మైండ్ ఏడియింగ్, ఐ డోంట్ మైండ్ బీయింగ్ ద ప్రొడక్షన్, ఐ డోంట్ మైండ్ బీయింగ్ జస్ట్ సంబడి అన్ ఇంటర్న్. అదర్ దెన్ ఇట్ ఈవెన్ అంటే లైక్ ఇంకెక్కడైనా వర్క్ చేయడం జరిగిందా? లైక్ నో అంటే అంత టైం లేకుండే, లక్కీలీ అంత టైం లేకుండే. ఏ గ్రాడ్యుయేషన్ అన్నారు? గ్రాడ్యుయేషన్ I did my undergrad in business administration. Acha. Bachelor's of Science in Business Administration. Okay, where it is? Boston University. Okay. I want to know a few things about that. Why everyone call it as Boston is good? We have to like study akkada baaguntundi ani antuntaru kada. You are already experienced, right? Yeah. Can you please share some things? Ante for me, I was like a 17-year-old in the US by myself. అప్పటి వరకు నేను మా పేరెంట్స్ ఎప్పుడు లేకుండే. ఫర్ ద ఫస్ట్ టైం నేను వెళ్ళాను అండ్ బాస్టన్ ఉండే, మా ఆపోజిట్ హార్వర్డ్ ఉండే, ఇంకో సైడ్ MIT ఉండే, వెనకాల నార్త్ ఈస్టర్న్ ఉండే, ముందుకెళ్తే బ్యాప్సన్ ఉండే. సో వీ వర్ సరౌండెడ్ విత్ అమేజింగ్ కాలేజెస్, Tier 1 colleges in the world, everywhere. సో అలాంటి ఒక ఎన్వైరన్మెంట్ లో ఉన్నప్పుడు ద పీపుల్ యూ మీట్, ద కాంటాక్ట్స్ యూ మేక్, it's everything, right? But it's so tough, right? మనకు అనిపిస్తూ ఉంటుంది చుట్టుపక్కల ఇంత లైక్ ఎలా చెప్పాలి, వాళ్ళంతా గ్రేట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉండేటప్పుడు మనం ఏంటి అని సెల్ఫ్ ఇన్సెక్యూరిటీ ఎప్పుడైనా వచ్చిందా? లైక్ అంత ఆపోజిట్ లో హార్వర్డ్ యూనివర్సిటీ పీపుల్ ఉండేటప్పుడు, అంటే హార్వర్డ్ వదిలేండి, బియూలోనే దే వర్ జీనియసెస్, లైక్ దే వర్ సో మెనీ స్మార్ట్ పీపుల్ అరౌండ్ మీ ఆల్ ద టైమ్. అండ్ నాకు తెలుసు నాకు బిజినెస్ ఏంటి, నేను కాలేజ్ తర్వాత ఫిల్మ్ లోకి వెళ్తా అని చెప్పి ఐ ఆల్వేస్ న్యూ. సో టు బి ఆనెస్ట్ ఐ వాజ్ ద డమ్మర్ వన్ అమాంగ్స్ ఆల్ ఆఫ్ దెమ్. బట్ నేను ఇండియాలో ఉన్నప్పుడు ఐ వాజ్ ద స్మార్టర్ వన్. ఐ స్కోర్డ్ రియలీ వెల్, నేను బాగా చదువుతుండే. బట్ నేను ఇంకా కాలేజ్కి వెళ్ళేటప్పటికి ఐ వాజ్ మోర్ ఇంటూ ఎడ్యుకేషన్ సిస్టమ్. అంటే లైక్ అక్కడ ఎలా ఉంటుంది? మనకన్నా చాలా చాలా డిఫరెంట్. అంటే ఇప్పుడు నాకు అసలు ఇట్స్ సో క్రేజీ దట్ నాకు తెలీదు యూఎస్లో ఎలా ఉంటుందంటే నీ క్లాసెస్ నువ్వే చూస్ చేసుకోవాలి. ఏ ప్రొఫెసర్స్ ఉంటారు, ఏ క్లాసెస్, టైమింగ్స్, ప్రతిదీ నువ్వే చూస్ చేసుకోవాలి. నోబడీ ఈస్ గోనా డూ దట్ ఫర్ యూ.
నాకు అవన్నీ ఏం తెలీదు, ఎందుకంటే ఇండియాలో ఉన్నప్పుడు మనం అవన్నీ సెటప్ యువర్ క్లాసెస్ లైక్ అంటే ఇక్కడ మన జిమ్ క్లాసెస్ ఎలా సెటప్ చేసుకుంటాం అలా అంటే మరి అలానే అనుకోండి. బట్ ప్రతి క్లాస్ లైక్ నీకు సో ఎలా ఉంటుందంటే నీకు బేసిక్లీ నువ్వు ఈ క్లాసెస్ తీసుకోవాలి. ఈచ్ క్లాస్ కి మల్టిపుల్ ప్రొఫెసర్స్ ఉంటారు కదా. సో ఏ ప్రొఫెసర్ క్లాస్ లో కూర్చోవాలనుకుంటున్నావు అవన్నీ ఉంటాయి అనమాట. సో యూ హ్యావ్ టు సీ నీ ఫ్రెండ్స్ ఎక్కడ ఉంటున్నారో, అదే ఇన్ ద సేమ్ క్లాస్ ఇస్ యూ, బికాస్ ఎవ్రీ క్లాస్ యూల్ హ్యావ్ ఎ డిఫరెంట్ పీపుల్. అందరూ వేరే వాళ్ళు ప్రతి క్లాస్ లో. సో యుల్ బీ మీటింగ్ సో మెనీ న్యూ పీపుల్ as well. మన దగ్గర ఎలా ఉంటుంది, అదే క్లాస్ టీచర్స్ వచ్చి వెళ్తూ ఉంటారు కదా, అక్కడ అలా ఉండదు. నువ్వు క్లాసెస్ మారుతూ ఉంటావు, టీచర్స్ అక్కడే ఉంటారు. సో ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ డిఫరెంట్, బట్ ఇట్ వాస్ అమేజింగ్. How about the stay and all, అంటే లైక్ ఎన్వైరన్మెంట్ లైఫ్? నేనైతే అసలు నాకు అక్కడ నేను చెప్పాలంటే నన్ను అడిగితే కాలేజ్ టు మీ ఇస్ అ వెకేషన్, most expensive vacation of my life for 4 years. That's what it was. My parents ఇప్పటికీ అంటున్నారు, మా మమ్మీ అంటూ ఉంటుంది, అసలు నువ్వు అక్కడికి వెళ్ళి ఏం చేసావో ఏంటో, 4 years అక్కడ ఎంజాయ్ చేసి వచ్చి ఇక్కడ వచ్చి యాక్టింగ్ చేస్తున్నావు, యాక్టింగ్ చేయడానికి అక్కడికి వెళ్ళడం ఎందుకు అని. అంటే ఐ వాంట్ మా ఇక్కడ నేను యాక్టింగ్ చేస్తాను అంటే లైక్ మీ ప్రయారిటీ లిస్ట్ లో మీకు ఫిల్మ్ మేకింగ్ చదువుంటే ఇంకా సూపర్ ఉంది కదా మేబీ. నో డైరెక్షన్ ఇస్ నాట్ మై ఫోర్టే. దానికి ఇంకొక డిఫరెంట్ లెవెల్ ఆఫ్ జోన్ యూ నీడ్, అండ్ ఐ డోంట్ థింక్ దట్స్ మీ, బట్ ఐఎమ్ మోర్ ఇన్ టు ప్రొడక్షన్. అండ్ ఐ థింక్ దట్ ఈస్ ది ఎండ్ గోల్. మరి ఇంకా ఎందుకంటే నాకు ఫిల్మ్ సెట్లు ఉన్నాక నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే యాక్టర్స్ ఆర్ జస్ట్ పపెట్స్. యాక్టర్స్ ఆర్ అమేజింగ్, బట్ యాక్టర్స్ కన్నా కూడా మోర్ ఇంపార్టెంట్ పీపుల్ ఆన్ సెట్ ఆర్ ప్రొడ్యూసర్స్. దే మేక్ ఎవ్రీథింగ్ హ్యాపెన్. అంటే వాళ్ళ థాటే కదా. ఇప్పుడు వాళ్ళు ఒక మూవీ చేయాలనుకున్నప్పుడే మేమందరం మా అందరికి పని వస్తుంది. సో నాకు ఎందుకో ఈవెన్చువలీ ఐఎమ్ లుకింగ్ ఎట్ ప్రొడక్షన్. మేబీ దట్స్ ది ఎండ్ గోల్. లైక్ హౌ డు యు ప్రిపేర్ లైక్ ఇంటెన్స్ ఆర్ ఎల్స్ కాంప్లెక్స్ క్యారెక్టర్స్ కి, ఈ క్యారెక్టర్స్ కి ఎలా ముందేమైనా ప్రిపేర్ అవుతారా ఏంటి? అంటే నేనేమి లాస్ట్ మినిట్ కొంచెం డైలాగ్స్ చేంజెస్ అని ఉంటాయి కదా మీరు అన్నట్టు, ఆ ప్రిపరేషన్ ఎనీథింగ్? అంటే నాకు తెలిసి నేనేం అన్ని కాంప్లెక్స్ రోల్స్ ఏం చేయలేదు ఇప్పటి వరకు. అండ్ ఇఫ్ యూ సే నేను ఓన్లీ శుభమే చెప్పాలి, ఎందుకంటే నాకు అదొక్కటే ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి. శుభం అయితే బికాజ్ మేము ఆల్రెడీ మల్టిపుల్ వర్క్షాప్స్ చేసాము, ఇట్ కేమ్ ఈజీ అండి. అండ్ దట్ టూ ఎందుకంటే మీ అండ్ హర్ష వీ హ్యాడ్ గుడ్ కెమిస్ట్రీ బిట్వీన్ అస్. సో we just do what we feel like ఆ మూమెంట్లో, ఆ సీన్ తగ్గట్టు. ఇప్పుడు ఆ మూమెంట్ ఎలా ఫీల్ అయితే we just do it like that. అండ్ డైలాగ్స్కి వస్తే మేమిద్దరం తెలుగు స్పీకర్సే, మా అంటే ఎంత తేడా వస్తుంది, కొంచెం ఒక వర్డ్ మార్చాలేమో. అండ్ ఇట్ వాజంట్ హార్డ్, ఇట్ వాజ్ వెరీ స్మూత్. ఎక్స్పీరియన్స్ విత్ నాని గారు? ఇట్ వాజ్ అమేజింగ్. అంటే అంటే అసలు నేను స్క్రిప్ట్ చదివాను, గ్యాంగ్ లీడర్ స్క్రిప్ట్ కాదు, మొత్తం స్క్రిప్ట్ కాదు, జస్ట్ లెట్స్ సే ఈరోజు ఒక సీన్ చేస్తున్నాము, ఆ స్క్రిప్ట్ నేను అది పేపర్ మీద చదివాను. ఓకే ఇప్పుడు ఇది స్క్రీన్ మీద ఎట్లా ఉంటుందా అని ఒక థాట్ వస్తుంది కదా. అలా అనుకుంటూ నేను అక్కడ కూర్చున్నప్పుడు నేను నాని సోని వెన్ ఐ సా హిమ్ పర్ఫార్మ్, వావ్, అసలు స్క్రిప్ట్లో ఉన్న దానికి 15 times అతను యాడ్ చేస్తారు. లెట్ ఇట్ బి చిన్న చిన్న లుక్స్, న్యూయాన్సెస్, వర్డ్స్ చాలా ఎలివేట్ చేస్తారు. అసలు నేను స్క్రిప్ట్లో చదివినప్పుడు అంత ఫనీ లేకపోతుండే, బట్ తను చేసినప్పుడు ఇట్ బీ సో హిలేరియస్. లేకపోతే ఈవెన్ ఎమోషనల్ సీన్స్లో అయితే నాకు గుర్తుంది, ఒకసారి ఎమోషనల్ సీన్ కట్ అన్నాక విక్రమ్ సార్ కేమ్ క్రైయింగ్. అంత బాగా చేస్తారు. అండ్ అది నమ్మని స్క్రిప్ట్ మీద చూసినప్పుడేమో అలా ఉండదు అసలు. సో తను సో మచ్ హీ యాడ్స్ యాజ్ అన్ యాక్టర్. సో సచ్ లైక్ పీపుల్ కాలింగ్ హిమ్ లైక్ ఎ న్యాచురల్ స్టార్ అని అంటారు కదా. బట్ అండ్ ఆయన మూవీస్ చూస్తే న్యాచురల్ స్టార్ లా ఉండదు, యాక్టింగ్ వచ్చిన పర్ఫార్మర్ లా ఉంటారు. సో అంటే దానికోసం అంటే నాకు ఏమనిపిస్తుంది అంటే దిస్ ఇస్ వేర్ ఐ ఫీల్, ఇప్పుడు ఇదే సినిమాలు ఇదే ఇండస్ట్రీ చూస్తూ పెరుగుతున్నప్పుడు యూ నో వాట్ యూ హ్యావ్ టు యాడ్. అండ్ నీకు స్క్రిప్ట్ ప్రాపర్గా అర్థమైనప్పుడు ఆ ఎమోషన్ తగ్గట్టు నీ దగ్గర నుంచి ఇన్పుట్స్ వస్తాయి అని నాకు అనిపిస్తుంది. ఎస్పెషలీ సంబడి హాజ్ ఎక్స్పీరియన్స్డ్ అస్ హిమ్. ఇన్ని సినిమాలు ఇవన్నీ చేసినప్పుడు ఆటోమేటికలీ you're so good at what you do that you'll know what adds or what elevates a scene అని నాకు అనిపిస్తుంది. సో ఐ వాంట్ టు నో, ఇప్పుడు స్క్రిప్టింగ్ వచ్చేసి ఎవ్రీథింగ్ డీటెయిలింగ్ ఉండదు కదా, లైక్ డైలాగ్స్ వరకు ఓకే, ఎవ్రీ యాక్షన్ కానీ ఎవ్రీ మైన్యూట్ థింగ్స్ కానీ ఇట్ ఎఫెక్ట్స్ ఆన్ స్క్రీన్. సో ఈ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది మీరు? ఇప్పుడు ఎగ్జాంపుల్ శుభంకే చూసుకుంటే ఆ స్క్రిప్టింగ్ ఎలా ఉంది, వైల్ మేకింగ్ ద మూవీ ఎలా ఉంది,
థియేటర్ లాస్ట్ ఫైనల్ అవుట్పుట్ చూసినప్పుడు ఎలా ఉంది? వెల్ స్క్రిప్టింగ్ డైలాగ్ పార్ట్ వరకు ఇట్ వాజ్ అమేజింగ్. లైక్ దట్ వాజ్ వసంత్ సార్ క్రేజీ రాశారు. ఇంకా నా ఇప్పుడు తను రాసిన దాన్ని యాజ్ అన్ యాక్టర్, బికాస్ దట్స్ మై జాబ్, దేర్ ఆర్ థింగ్స్ దట్ ఐ హ్యావ్ టు యాడ్ ఫ్రమ్ మై ఎండ్. సో ఆబ్వియస్లీ నాకు కొన్ని న్యూయాన్సెస్ నేను డే టు డే వాడినవి, లేకపోతే నేను ఎవరైనా చూస్తున్నప్పుడు వెన్ ఐ సీ అ వైఫ్, లెట్స్ జస్ట్ సే హస్బెండ్తో గొడవ పడినప్పుడు కొంచెం మూతి ముడుచుకొని కూర్చుంటారు. దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ అవి నేను చూసి నేర్చుకున్నవి దట్ ఐ యాడ్. అండ్ మా ప్రవీణ్ సార్ ఒకవేళ నేను అక్కడిక్కడ అతి చేస్తే శ్రియా తగ్గి అని చెప్తూ ఉండే. సో వీ హ్యావ్ హిమ్ కదా, సో తను హీఈస్ ఆర్ ఆడియన్. సో మాకు ప్రతి దగ్గర ప్రవీణ్ సార్ యూస్ టు ప్రాపర్లీ గైడర్స్. వసంత్ సార్ కూడా యాక్చువల్లీ మా రైటర్ మా డైరెక్టర్ ప్రతిరోజు సెట్లో ఉండేవాళ్ళు అనమాట. సో మేము అంటే వసంత్ సార్ దగ్గరికి వెళ్ళి సార్ నేను ఇది ఇట్లా చెప్తా, నాకు అది అట్లా రావట్లేదు, ఇట్లా చెప్తా అంటే ఇట్ బి లైక్ ఓకే చెప్పు, లేకపోతే ఇలా వద్దు నాకు రావట్లేదు అంటే ఇట్ బి లైక్ శ్రియా నువ్వు అలానే చెప్పాలి, నేర్చుకొని చెప్పు. సో ఇట్ బి లైక్ దాట్. సో అండ్ టు బీ ఆనెస్ట్ నేను చాలా షాక్ అయ్యా. నేను చేసేటప్పుడేమో నేను చాలా చేస్తున్నట్టు నాకు అనిపించింది, కానీ నేను ఆన్ స్క్రీన్ చూసినప్పుడు నాకు చాలా సటిల్ అనిపించింది ఎవ్రీథింగ్. ఐ ఫీల్ లైక్ శ్రీవల్లి వాజ్ ఆన్ ద సేమ్ టోన్. నాకు చాలా మంచిగా అనిపించింది. అప్పుడు అనుకున్నాను నేను అతి చేసినవంతా వీళ్ళు ఎడిటింగ్ లో రేపేశారని. బట్ నో వి ఆల్ క్రాక్ జోక్స్ అబౌట్ దాట్. ఓకే, అకార్డింగ్ టు స్క్రిప్ట్ నేను ఒకటి అడుగుతా, మూవీలో చూపించిన డూ యు లైక్ ఆల్ఫా మెన్ ఆర్ ఎల్స్ నార్మల్ మెన్? ఐ లైక్ నార్మల్ గైస్. నార్మల్. మావాడు నవ్వుతున్నాడు ఎందుకో. ఎందుకు? గర్ల్స్ పర్స్పెక్టివ్ లో చెప్పు. వై గర్ల్స్ పర్స్పెక్టివ్ ఎవరికి నచ్చుతుంది అంటే ఇప్పుడు పీపుల్ ఇట్స్ నైస్ నా, నువ్వు నేను ఈక్వల్, నువ్వెందుకు ఎక్కువ, నువ్వు ఎక్కువలా బిహేవ్ చేస్తేనే కదా ప్రాబ్లమ్ వచ్చేది బికాస్ ఆఫ్ ఈగో ఇష్యూస్ అండ్ ఆల్. బట్ వెన్ వీ లైక్ ఓకే నువ్వు నేను వేర్ ఆన్ ద సేమ్ లెవెల్, సేమ్ పేజ్. సో ఒక్కొక్కసారి ఐ ఫీల్ లైక్ ఇట్స్ అ బ్యాలెన్స్. ఒక్కొక్కసారి ది అదర్ పర్సన్ విల్ టేక్ ద లీడ్, ఒక్కొక్కసారి ఐ విల్ టేక్ ద లీడ్. ఇట్ షుడ్ బి అ బ్యాలెన్స్ ఆఫ్ బోత్. ఇట్ షుడెంట్ బి లైక్ నేను నిన్ను డామినేట్ చేస్తే ఇప్పుడు నేనే తోపు అన్నట్టు చేస్తే ఎవరికి నచ్చుతుంది? But yeah. What about your opinion on men? My opinion on men now? Yeah. Nice people. With your experience. Nice people. I've met such wonderful guys in my life. All of them are really nice sweethearts. So, I like gentlemen. Okay. Chivalry shouldn't be dead. Favorite actor? Mahesh Babu garu. Always. ఏంటో నాకు అర్థం కాదు చిన్నప్పటి నుంచి. అవునా? యా. అండ్ ఐ హ్యావ్ అ సాఫ్ట్ కార్నర్ ఫర్ హిమ్. ఇంకెవరికి ఐ జస్ట్ కుడెంట్ రిప్లేస్ హిమ్ ఎవర్. చిన్నప్పటి నుంచి మీరు నమ్మరు. లైక్ ఈజ్ ఓకే అండ్ ఇష్టపడడం కూడా ఓకే, ఫ్యాన్ మూమెంట్ ఈజ్ ఆల్సో ఫైన్. వై సాఫ్ట్ కార్నర్? అంటే దిస్ జస్ట్ ఇప్పుడు ఒక మహేష్ బాబు సార్ ఫిల్మ్ వస్తుంది అనుకోండి, నేను చూసేయాలి అంతే, చూసేయాలి. అది చూసే వరకు నాకు దిస్ ఇస్ అన్కంఫర్ట్. అరే హౌ కెన్ ఐ మిస్ ఇట్ అని లైక్ ఫోమో అయిపోతాను నేను చాలా, అరే నేను చూడలేదు అని చెప్పి. ఐ డోంట్ నో వై ఐ ఆల్వేస్ లైక్ రియలీ లవ్డ్ హిమ్. சம்மர் ஹாலிடேஸ் வந்தாச்சு, நம்ம GT ஹாலிடேஸும் வந்தாச்சு. GT ஹாலிடேஸ், சவுத் இந்தியாஸ் நம்பர் 1 டிராவல் பிராண்ட்.